వంగ గీత పార్టీ మారతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడతారా? అందుకే పార్టీలో కనిపించడం లేదా? పిఠాపురం నియోజకవర్గంలో సైతం పెద్దగా కనిపించడం లేదు. దీంతో పార్టీ మారతారని ప్రచారం సాగుతోంది. 2024 ఎన్నికల సమయంలో సైతం పవన్ కళ్యాణ్ తన ప్రత్యర్థిగా ఉన్న వంగ గీత విషయంలో అలానే మాట్లాడారు. ఆమె చాలా మంచి మనిషిగా చెప్పుకొచ్చారు. ఆమె ఎన్నికల తర్వాత జనసేనలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని అన్నారు. అయితే ఇప్పుడు గీత ఫుల్ సైలెన్స్ పాటిస్తుండడం పార్టీ మారతారని ప్రచారం సాగుతోంది. అయితే ఆమె టీడీపీ కంటే జనసేనలో చేరతారని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే చిరంజీవి కుటుంబంతో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే జనసేనలో చేర్చి ఆమెకు కీలక పదవి ఇస్తారనే ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున నడుస్తోంది. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు గీత. 1983లో పార్టీ ఆవిర్భావం నుంచి ఆమె పనిచేస్తూ వచ్చారు. కానీ 1995లో జిల్లా పరిషత్ చైర్పర్సన్గా వ్యవహరించారు. తూర్పు గోదావరి నుంచి. అటు తర్వాత టీడీపీ ఆమెకు రాజ్యసభ పదవి ఇచ్చింది. 2006 వరకు వంగ గీత రాజ్యసభ సభ్యురాలిగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వచ్చారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించింది. చిరంజీవిపై ఉన్న అభిమానంతో ఆ పార్టీలో చేరారు గీత. ఆ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేశారు. కానీ ఓటమి ఎదురైంది. 2019లో మాత్రం కాకినాడ పార్లమెంటు స్థానం నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చి 18 నెలలు దాటుతోన్న ఆమె మాత్రం పిఠాపురంలో పెద్దగా కనిపించడం లేదు. మొన్న మధ్యన జగన్ గోదావరి జిల్లాల పర్యటనల సమయంలో మాత్రం కనబడ్డారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ కార్యకలాపాలు సైతం పెద్దగా జరగడం లేదు. ఆమె పార్టీలో కొనసాగడం కష్టమే అన్న వాదన వినిపిస్తోంది. జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.